కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒక స్వర్ణయుగం. రైతు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతును తన కాళ్ళ మీద తనని నిలబెట్టే విధంగా మరి వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారి పాలన కొనసాగితే ఈరోజు కాంగ్రెస్ పాలన ఒక మరి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఒక రాబందు పాలన, అందరినీ మోసం చేసినట్టే ఈ రాష్ట్రంలో ఈ దేశానికి అన్నం పెట్టిన రైతును కూడా మోసం చేస్తున్న వైనం అడుగడుగున మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో పండిన పంట పావల వంతు కూడా కొనే పరిస్థితి లేదు. కొన్న రైతం మరి ధాన్యాన్ని ఎక్కడి నుంచి తరలించేటట్టు లేరు. ఏ కళ్ళం దగ్గరికి పోయినా రైతులు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఇందాక ఒక రైతు అన్నట్టు ఈ రైతు కన్నీళ్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తావు. రైతు మళ్ళీ నిలదొక్కోవాలి, ఈ వ్యవసాయం పండగ కావాలి, రైతు 3 పూటలు సంతోషంగా తినగలగాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ వచ్చే విధంగా కేసీఆర్ రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారికి మద్దతునిస్తూ మేము పిలవంగానే ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన రైతాంగం మరి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు కేసీఆర్ చాలా చక్కగా చెప్పిండు, ఓట్లేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, హరి భరి వద్దన్నాడు. आज अपन ग्वार भाई ने सेने राम राम आज खड़े हुआ जान कौन देख तो याड़ी बापू राइट से आंखी आंधी पानी काढ़ो छे भाई मैं मक्का ले जान साल ले जान मीना वेगो मार बेटी वाया गाली दो ई वकरी कोनी मत्ती जाए सारू छेनी वाया करे सारू छेनी गैन उन्नाड़ केसीआर न मांगा जो रईत बंधु दिनो पानी दिनो कोरोना टाइम है अपन खड़े नहीं जान साल लीधो मक्का लीधो जो को विषय भूल जानी काय को करज के आशा पड़े मोसपोगे फिर अपन सुखंगा संतोषंगा रणगतो केसीआर आवणो ई राबंधु पालन पोवाली రైతు బంధు రాజ్యం రావాలి అని మరి ఒక నినాదంతో ముందుకు పోతున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ.